సో ఇవాళ టాపిక్ ఏంటంటే ఇవాళ టాపిక్ ఆపరేటర్స్. సో ఫస్ట్ నిన్న రివైజ్ చేద్దాం ఒకసారి ఏమేమి ఉన్నాయి, ఓకేనా? సో నిన్న ఏం చెప్పుకున్నాం మనం ఒకసారి చెప్పండి. ఆబ్జెక్ట్స్. నిన్న ఆబ్జెక్ట్స్ ఒకటే చెప్పుకున్నాం. సో ఆబ్జెక్ట్లో అది ఎలాంటిది, ఎక్కడ ఉంటుంది? అది డేటా టైప్లో ఒకటి. ఓకే. సో డేటా టైప్స్లో ఆబ్జెక్ట్ అనేది ఒకటి. ఓకే. సో డేటా టైప్స్ అందరికీ ఓకేనా? సో చెక్ చేశారా టైప్ ఆఫ్స్? నేను మిమ్మల్ని కోడ్ పంపివన్నా దానికి. సో ఒకరిద్దరు సెండ్ మాత్రమే సెండ్ చేశారు, మిగతా ఎవరు సెండ్ చేయలేదు. సో ఇవాళ సెండ్ చేయండి కంపల్సరీ, అందరూ ప్రాక్టీస్ చేశారు. ఓకే. సో టుడేస్ టాపిక్ ఈస్ ఆపరేటర్స్. సో ఆపరేటర్స్ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. సో యూ కెన్ ఓపెన్ ఎ న్యూ ఫైల్. ఓకే. Okay, 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 okay. Yes, yes. Yesterday we had created operators already. Operators. సో ఆపరేటర్స్ అంటే ఏంటి? సో ఆపరేటర్స్ అంటే మీకు ఈజీగా చెప్పాలంటే ప్లస్ మైనస్ ఇవన్నీ ఉన్నాయి చూసారా? సో ప్లస్ మైనస్ అడిషన్స్ సబ్ట్రాక్షన్స్, సో ఇవన్నీ కలిపితే దాన్ని ఆపరేటర్స్ అంటారు. ఓకేనా? గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు. సో ఇవన్నీ ఎక్కడ వస్తాయంటే ఆపరేటర్స్ లో వస్తాయి. సో ఒక మన కోడ్ రాయాలంటే ఇవి కూడా ఇంపార్టెంటే కదా, లాజిక్స్ కానీ. ఓకేనా? ప్లస్ మైనస్ అడిషన్స్, ఒకవేళ మీరు ఎక్కడైనా వెబ్సైట్ లో అడిషన్స్ చేయాలన్నా, ప్లస్ చేయాలన్నా, మైనస్ చేయాలి, ఎక్స్పోనెన్షియల్ ఏదో చేయాలన్నా సరే ఖచ్చితంగా కావాలి కదా. సో వాటిని నథింగ్ బట్ ఆపరేటర్స్ అంటారు. ఓకేనా? సో ఆపరేటర్స్ లో ఫస్ట్ ఎన్ని టైప్స్ ఉంటాయో చూద్దాం. సో ఆపరేటర్స్ లో 7 to 8 ఉంటాయి, కానీ మనం ఎక్కువ శాతం ఉపయోగించేది 4. ఓకేనా? సో 4 ఇంపార్టెంట్. సో మిగతా మీరు చూసుకోవచ్చు, నేను తర్వాత ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు డౌట్ ఉంటే దాంట్లో చెప్పేసి, కానీ 4 మాత్రం చెప్తాను ఇంపార్టెంట్ ఇవి. ఓకేనా? ఎంటైర్ జావాస్క్రిప్ట్ లో రన్ అవుతా ఉంటాయి ఎక్కువ. ఓకే. సో రాసుకోండి. సో నోట్స్ ఓపెన్ చేస్తాను, చెప్తాను. ఆపరేటర్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఓకే. సో ఆపరేటర్స్ లో ఫస్ట్ టైప్ అర్థమెటిక్ ఆపరేటర్స్. ఓకేనా? అర్థమెటిక్ ఆపరేటర్స్. రాసారా? అండ్ సెకండ్ వన్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ఫస్ట్ వన్ ఏంటి? సో సెకండ్ వన్ అసైన్మెంట్. సో థర్డ్ వన్ లాజికల్ ఆపరేటర్స్. సో నెక్స్ట్ వన్ కంపారిజన్ ఆపరేటర్స్. ఓకేనా? కంపారిజన్ ఫర్ థర్డ్ అని పెట్టుకోవచ్చు, ఏదైనా ఆర్డర్ ఇంపార్టెంట్ కాదు. సో టైప్స్ ఇంపార్టెంట్. ఓకేనా? ఆర్డర్ ఎలా రాసుకోవచ్చు. ఓకే. సో ఈ 4 మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. ఓకేనా? మిగతా కూడా ఉంటాయి, స్ట్రింగ్ ఆపరేటర్స్, బిట్ వైజ్ ఆపరేటర్స్ అని ఇవాళ కొన్ని ఉంటాయి. సో అవన్నీ పెద్ద యూజ్ ఎక్కడో రేర్ కేసెస్ లో ఉపయోగపడతాయి. ఓకేనా? సో ఫస్ట్ ఈ 4 మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ లో ఏమేమి ఉంటాయంటే రాసుకొని చెప్తాను. ఓకే. సో ఫస్ట్ వన్ ప్లస్, సెకండ్ వన్ మైనస్, థర్డ్ వన్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ డివిజన్, తర్వాత మాడ్యులస్. బ్రాకెట్ లో రిమైండర్ అని పెట్టుకోండి కావాలి. ఓకేనా? మీకు ఈజీ గుర్తుంటుంది. ఓకే.
ఓకేనా, రాసుకున్నారా? మాడ్యులస్ బ్రాకెట్ లో రిమైండర్ అని రాసుకున్నాను. సో డివిజన్ కి మాడ్యులస్ డిఫరెన్స్ ఉంటుంది తెలుసు. డివిజన్ అంటే ఏంటి? కోషంట్ వస్తుంది. ఓకేనా, అదే మాడ్యులస్ అంటే రిమైండర్ వస్తుంది. ఓకేనా, ఈ రెండింటి డిఫరెన్స్ అదే, కన్ఫ్యూజన్ అవ్వదు. ఓకేనా, పర్సెంట్ ఉంది కదా అని డివిజన్ అనుకునేవారు. సో ఓకేనా, సో ఓకే. ఇంకోటి ఇంకా నెక్స్ట్ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్. సో ఈ రెండే ఏమంటారంటే ఇట్లా ఉండేదని ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. ఓకే, సో చూసారా ఏమేమి ఉంటాయి దీంట్లో? ఫస్ట్ అర్థమెటిక్ లో ప్లస్ మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అంటారు. సో ఓకేనా, సో ఫస్ట్ ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్. సో నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకే, సో అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏమేమి ఉంటాయంటే ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, ఫస్ట్ ఈక్వల్ ప్లస్ ఈక్వల్ టు, ఐ మీన్ ఫస్ట్ ఓన్లీ ఈక్వల్ టు. ఓకే, సెకండ్ వన్ ప్లస్ ఈక్వల్ టు, థర్డ్ వన్ మైనస్ ఈక్వల్ టు, ఫోర్త్ వన్ మల్టిప్లికేషన్ ఈక్వల్ టు, అండ్ ఫిఫ్త్ వన్ అదే ఇంకా డివిజన్ ఈక్వల్ టు, మాడ్యులస్ ఈక్వల్ టు 10. ఓకే, అండ్ ఇంతవరకు ఉంటే తర్వాత యూజ్ చేయొచ్చు మిగతావి. ఓకే, డబల్ ఈక్వల్ టు మర్చిపోయి పైన కూడా రాయలేదు. అదే ఎక్స్పోనెన్షియల్ అంటారు కదా దాన్ని. ఓకే, డబల్ ఇంటూ ఉండేది దాన్ని ఇది. ఓకేనా, దీన్ని ఏమంటారంటే ఎక్స్పోనెన్షియల్ అంటారు. సో అది పై దాంట్లో కూడా వస్తుంది. ఇది ఎక్స్పోనెన్షియల్ ఈక్వల్ టు కింద, పైదేమో ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ అంటారు. అది పెట్టడం మర్చిపోయాను. ఓకే, ఓకే, ఈ ఆపరేటర్స్. సో అర్థమైందా? సో కింద ఏంటి చూసారా? పై దానికి కింద డిఫరెన్స్ ఏంటి చూడండి. ఫస్ట్ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఉంది, మైనస్ ఉంది, ఇంటూ ఉంది, ఇంటూ ఉంది, డివిజన్, మాడ్యులస్, ప్లస్ ప్లస్, ఇక్కడ మైనస్ మైనస్, ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ కూడా ఉంది. చూసారా? వీటికి కూడా ఉంటాయి ప్లస్ ప్లస్ ఈక్వల్ టు, మైనస్ మైనస్ ఈక్వల్ టు. ఓకే, అది కూడా రాసు. అసైడ్ లేదు, ఆ? డబల్ ఈక్వల్ టు కూడా ఉంటుంది కదా. అద్- అది కంపారిజన్ ఆపరేటర్స్ వస్తుంది, ఇక్కడ కాదు. ఓకే, సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే వీటికి, ఇది ఈక్వల్, ఇది ప్లస్ అసైన్, మీకు తర్వాత టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. ఓకేనా, ఫస్ట్ ఇవన్నీ సింబల్స్ రాసుకోండి, ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ లాజికల్, ఐ మీన్ లాజికల్ ఆపరేటర్స్ నెక్స్ట్. ఓకే, సో లాజికల్ ఆపరేటర్స్ లో 3 ఉంటాయి. అండ్ ఓకే, ఆర్ అండ్ నాట్ ఈక్వల్ టు. ఓకేనా, సారీ, నాట్ ఈక్వల్ టు, అంతే. సో ఈ 3 ఉంటాయి. ఓకేనా, ఏమేమి ఉంటాయి లాజికల్లో? ఫస్ట్ది అండ్ అంటారు వాటిని, అండ్ సింబల్ అది. అండ్ ఇంకోటి ఆర్, ఇంకోటి లాస్ట్ ఇది నాట్. సో వీటిని ఏమంటారంటే, వీటి నేమ్స్ పక్కన బ్రాకెట్లో రాసుకోండి. ఫస్ట్ దానికి లాజికల్ అండ్, సెకండ్ దాన్ని లాజికల్ ఆర్, ఇంకోటి లాజికల్ నాట్. సో లాజికల్ యాడ్ చేసుకోండి ముందు అన్నిటికీ. ఓకేనా, సో ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి కంపారిజన్ ఆపరేటర్స్. ఓకేనా, సో కంపారిజన్ ఆపరేటర్స్ లో వెయిట్ 1 మినిట్. ఈక్వల్ టు ఫస్ట్. ఓకేనా, త్రిబుల్ ఈక్వల్ టు, నెక్స్ట్ గ్రేటర్ దాన్, లెస్ దాన్. ఓకేనా, గ్రేటర్ దాన్ వాట్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు. ఓకేనా, అండ్ నాట్ ఈక్వల్ టు. సో ఇవి ఉంటాయి కంపారిజన్.
సో వీటిలో కంపారిజన్ ఆర్డర్ చూసారా, ఈక్వల్ టు డబుల్ ఈక్వల్ టు, ట్రిపుల్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు, లెస్ దాన్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. సో ఇప్పుడు దాకా మీరు సింబల్స్ అన్ని చూసారు, అసలు ఇవేంటివి, సో దీన్ని ఎలా యూజ్ చేయాలా. సో ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం మనం, ఓకేనా. సో ఫస్ట్ ఏంటిది, అర్థమెటిక్ ఆపరేటర్స్, ఓకేనా. అర్థమెటిక్ ఆపరేటర్స్ హెడ్డింగ్ పెట్టుకొని దాని తర్వాత రాసుకుందాం. అండ్ అర్థమెటిక్, సో ఫస్ట్ ఏంటిది మనకి ప్లస్. సో ప్లస్ ఎలా రాయాలో చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకున్నాం, అదే కీవర్డ్ తీసుకున్నాం. సో కీవర్డ్ తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ఏదో ఒక నేమ్ ఇచ్చుకోవాలి. సో సపోజ్ నంబర్, లేకపోతే ఏ వాల్యూ తీసుకున్నాం, లెట్ ఏ ఈక్వల్ టు ఎంత పెడదాం, ఒక వాల్యూ ఇవ్వాలి. సో 1 అని పెడదాం, ఆర్ 5, ఎంతో కొంత. సో నెక్స్ట్ కన్సోల్ డాట్ లాగ్, ఏం రాయాలి ఇక్కడ, ఏ. సో అవుట్పుట్ ఏమవుతుంది, మనం ఇది రాయాలి. సో ఇది మీరు ఖచ్చితంగా, ఇది ఇక్కడ ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రతిదీ లాజిక్ ఇక్కడ, ఓకేనా? బాగా బాగా ఫోకస్ చేయండి ఇక్కడ, ఓకేనా. సో చూసారా 5. సో ఇలా రాసాము. సో ఫస్ట్ మనం ప్లస్ అనుకున్నాం కదా, సో ప్లస్ అంటే ఎలా చేస్తారో చూద్దాం, ఓకే. సో ఇంకోటి ఏం రాశానంటే, లెట్ బి ఈక్వల్ టు 10 అని పెట్టాను. సో ఇప్పుడు 5 + 10 రాయాలి కదా మనం. ఇప్పుడు ఎలా రాయొచ్చు ఇక్కడ మనం, ఏ ప్లస్ బి రాయొచ్చా, రాయొచ్చు. చూడండి ఇప్పుడు ఎంత వచ్చింది, వచ్చిందా. సో ఎంత, 5 + 10. సో ఇలా రాయొచ్చు, ఆర్ ఇలా కూడా రాయొచ్చు. ఎలా అంటే, లెట్ సి ఈక్వల్ టు, ఏం రాయాలి చెప్పండి ఇప్పుడు, ఎస్, పర్ఫెక్ట్, ఏ ప్లస్ బి. సో ఇక్కడ కింద అప్పుడు కన్సోల్లో మనం ఏం రాయాలి, సో ఇప్పుడు ఏమొస్తుంది చూడండి, సేమ్ వాల్యూ, ఏం తేడా ఉండదు. సో అర్థమైంది, ఇది ప్లస్ అంటే. సో మీరు ఏం చేస్తారంటే మిగతా అన్నిటికీ మైనస్ కూడా పెట్టేది. నేను ఒకటే చెప్తాను ఎగ్జాంపుల్స్, మీరు అన్ని నాకు చేసి చూపించాలి, ఓకేనా. సో ఇక్కడ ప్లస్ పెట్టాను కదా, సో సపోజ్ ఇంటూ పెట్టండి, ఏమవుతుందో చూద్దాం. మల్టిప్లికేషన్ ఇంటూ అంటే మీరు వర్డ్ అలా పెట్టేసుకోండి, ఓకేనా. సో సి ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ. సో ఎంత వస్తుంది, 10 5, ఓకేనా. సో ఇలాగ మీరు అన్ని ఇక్కడ ఏమేమన్నా చూడండి, ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్. డివిజన్ అంటే ఏంటి చెప్పాను కదా, ఏంటిది, కోషెంట్. అదే మాడ్యూల్ అంటే, సో ఇప్పుడు మనం మాడ్యూల్ చూద్దాం ఇక్కడ, ఓకేనా. మాడ్యూల్ ఉంది కదా, సో ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పండి, మాడ్యూల్ అంటే ఎస్ 0. ఎంత వచ్చింది, సారీ, ఇది రిమైండర్, వెయిట్, 0.5. ఓకేనా. ఇప్పుడు అర్థమైందా, మనం రివర్స్ కంపేర్ చేసాం. ఎలా ఇవ్వాలంటే, బి అంటే ఎలా ఇస్తే మనం అలానే తీసుకుంటుంది వాల్యూస్. ఇప్పుడు చూడండి ఎంత వస్తుంది, చూసారా, ఇప్పుడు వచ్చిందా. క్వశ్చన్ ఎంత వస్తుంది, 2 వస్తుంది క్వశ్చన్. ఇప్పుడు రిమైండర్ చూడండి ఎంత ఉంటుందో, ఇప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్, 0 వస్తుంది. చూసారా. సో ఏంటంటే మనం ఇచ్చేటప్పుడు వాల్యూస్ కరెక్ట్గా ఇవ్వాలి, ఓకేనా. అదే మనం ఇక్కడ చూడండి, అది మీరు ఎందుకంటే ఇక్కడ రివర్స్ రాయాల్సి వచ్చిందంటే, 10 / 5 అయితే ఎంత వస్తుంది మనకు ఆన్సర్, 10 / 5 అంటే మనకి క్వశ్చన్ 2 వస్తుంది, రిమైండర్ 0 వస్తుంది. అదే 5/10 అంటే అప్పుడు రివర్స్ మారిద్ది ఆన్సర్స్. ఇప్పుడు అర్థమైందా. సో అందుకనే మీరు రాసేటప్పుడు జాగ్రత్తగా రాయాలి, ఓకేనా. సో ఇది మీకు అర్థమైంది కదా లాజిక్, అందుకని లాజిక్స్ కొద్దిగా ఇంపార్టెంట్, కొద్దిగా మ్యాథ్స్ రావాలి, ఓకేనా. సో ఇంకా మిగతా అన్ని చేస్తారు కదా మీరు. సో అర్థమెటిక్లో ప్లస్ ప్లస్ ఇది ఒకటి ఉంది, ఒక దీంట్లో ఒకటి చెప్తాను, ప్లస్ ప్లస్ ఒకటి చెప్తాను, మీరు మైనస్ మైనస్ ఇంటూ ఇంటూ చేయండి, ఓకేనా. సో లెట్ జి
ఈక్వల్ టు ఎంత ఇద్దాం, ఒక 20 ఇవ్వండి. లెట్ మనం ఇలా కూడా రాయొచ్చు కదా, ఎలా రాయొచ్చు అంటే జీ ఈక్వల్ టు 20 ప్లస్ ఎంత రాయొచ్చు, ఒక 10 పెట్టుకోండి. సో ఇప్పుడు ఎంత రాద్దాం, కన్సోల్ డాట్ లాగ్ ఏం రాయాలి, జీ. సో ఆన్సర్ ఎంత వస్తుంది, సో 30. సో ఇలా రాయొచ్చు, ఆర్ ఎలా రాయొచ్చు అంటే మీరు సింపుల్గా ఇలా రాసే బదులు ప్లస్ ఈక్వల్ టు 10. ఇప్పుడు ఎంత వస్తుంది, 30 వస్తుంది. చూసారా? సో ఇది ఏంటంటే ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్లో వస్తుంది ఇది ప్లస్ ఈక్వల్ టు అనేది. ఓకేనా? ఇక చూడండి ప్లస్ ఈక్వల్ టు చూసారా, ఇది అసైన్మెంట్ ఆపరేటర్ వస్తుంది. అసైన్మెంట్ ఆపరేటర్ చెప్తాను. సో ఇప్పుడు మీకు ప్లస్ ప్లస్ చెప్తాను అనుకుంది. ఓకే, ఫర్గట్. లెట్ డి ఈక్వల్ టు 10. వెయిట్ ఫస్ట్ డి ప్లస్ డైరెక్ట్ రాదా, డి ప్లస్ ప్లస్ సో మనం ఇంకో వేరియబుల్లో తీసుకుందాం, అప్పుడు ఈజీగా మీకు వస్తుంది. లెట్ డి ప్లస్ 1. సో కన్సోల్ ఇప్పుడు చేద్దాం. ఓకేనా? కన్సోల్ డాట్ వెయిట్ ఎర్ర తీస్తాం. కన్సోల్ లాగ్ సో ఇప్పుడు చూడండి ఎంత వస్తుంది ఆన్సర్, 11 వస్తుంది. చూసారా, 11 వచ్చింది. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ప్లస్ ప్లస్ ఎలా పెంచాలి, ఓకేనా చూద్దాం. డి ప్లస్ ప్లస్ ఇప్పుడు ఎంత వస్తుంది, డి డి ప్లస్ ప్లస్. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే డి మైనస్ మైనస్ ఇస్తాను. డి మైనస్ మైనస్ ఎంత వచ్చింది, మళ్ళీ 12. 13 నుంచి మళ్ళీ ఒకటి పోయింది కదా. సో ఓకేనా, ఇప్పుడు డి మైనస్ మైనస్ ఎంత వస్తుంది, 11. ఓకేనా? సో ఇలాగా ప్లస్ ప్లస్ ఎలా ఇవ్వాలి అర్థమైంది కదా. సో ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ ఇస్తూ ఉండాలి. మీకు ఒక ప్లస్ వాల్యూ కావాలంటే మల్టిపుల్ టైమ్స్ ఇస్తాలి. సో ఇక్కడ మాత్రం ఎందుకంటే ఇట్లా పెద్దది వస్తూనే ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే ఫంక్షన్స్లో రాసుకుంటామో మనం అప్పుడు లూప్ యూస్ చేస్తాం మనం. ఓకేనా? ఇక్కడ అంటే మనం ఇట్లా రాయాల్సి వచ్చింది. సో ఇలా రాయకుండా మనం ఏం చేయాలంటే ఫంక్షన్స్లో అంటే ఇట్లా పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ప్లస్ బటన్ నొక్కుతా ఉంటే ప్లస్ వెళ్ళిపోతూ ఉండాలి కదా. సో అప్పుడు ఏం చేస్తారంటే లూప్ వాడతారు. ఓకేనా? లూప్స్ వచ్చినప్పుడు నేను చెప్తాను. సో మీకు జస్ట్ ప్లస్ ప్లస్ ఎలా వస్తుంది ఐడియా వచ్చింది కదా. సో మీరు జస్ట్ ఇది ఇప్పుడు నేర్చుకోండి. ఆ లూప్స్ ఉంటాయి మనకి కాన్సెప్ట్. ఆ లూప్స్ వచ్చినప్పుడు నేనే చెప్తాను. సో ప్లస్ ప్లస్ ఎలా వస్తుంది, దాన్ని ఎలా ఇంక్రిమెంట్ చేయాలి, సో అది లూప్లో ఎలా తీసుకుంటే మనం ఒకసారి క్లిక్ చేస్తాం. ఇక్కడ అప్పుడు మనం అక్కడికి వెళ్ళి బటన్స్ ఉంటాయి మనకి, ఎక్కడ బ్రౌజర్లో బటన్స్ నొక్కుతా ఉంటే ప్లస్ ప్లస్ పెరుగుతూనే ఉంటుంది. సో అప్పుడు మనం చూపిస్తాను ఎలా వస్తుంది. మీకు జస్ట్ ఇప్పుడు కాన్సెప్ట్ చెప్తున్నాను అంతే. ఓకేనా? సో అంతా గమనించండి. ఫస్ట్ ఇవి నేర్చుకోవాలి, బేసిక్స్ అనేవి నేర్చుకో, మీకు అర్థమైతే చాలు. ఓకేనా? సో ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఎలా యూస్ చేయాలో తెలుసు కదా. సో మీరు ఇంటూ యూస్ చేయండి, వస్తుంది. ఓకేనా? ఎక్స్పోనెన్షియల్ అంటే ఈ పవర్ వస్తుంది. ఇది మీకు తెలుసు కదా, స్క్వేర్ రూట్స్. 2 స్క్వేర్ ఎంత, అట్లా 5 స్క్వేర్ అట్లా. ఓకేనా? 5 స్క్వేర్ 25. ఓకేనా? సో ఇలాగా పవర్స్ కావాలంటే మీకు ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే ఇట్లా ఎక్స్పోనెన్షియల్ యూస్ చేస్తే సరిపోతుంది. దీన్ని ఎక్స్పోనెన్షియల్ అంటారు. ఓకేనా? సో ఇంకా మీరు యూస్ చేయండి. ఓకేనా? మిగతా అంటే ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీరు ఇంకా బేసిక్ మ్యాథ్స్ ఇదంతా మీరు చేయొచ్చు ఈజీగా. ఓకేనా? లేదా మీకు ఎగ్జాంపుల్స్ కావాలంటే నేను ఒక వెబ్సైట్ ప్రొవైడ్ చేస్తాను, దాని మీద ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే వీటికే ఒక మనం 5-6 డేస్ పడిద్ది. ఓకేనా? సో నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను, జస్ట్ బేసిక్ అంతే. ఓకేనా? ఎందుకంటే మనకి ఇంకా చాలా ఉన్నాయి, ఫంక్షన్స్ ఉంటాయి, లూప్స్ ఉంటాయి, వాళ్ళు చాలా టాపిక్స్ ఉంటాయి. అసలు జావా స్క్రిప్ట్ కంప్లీట్ వీటి దగ్గర స్టక్ అయిపోతే కష్టం మనం. జస్ట్ బేసిక్స్ ఇస్తున్నా, మిగతాన్ని మీరు రన్ చేసేయండి. ఓకేనా?
సో ఇప్పుడు ప్లస్ ప్లస్ ఇవన్నీ మీ ఫస్ట్ దాంట్లో మీ అన్ని యూజ్ చేసి నాకు ఓకేనా చూడండి ఫస్ట్ దాంట్లో మిగతా మీరు యూజ్ చేసేయండి. సో నెక్స్ట్ ఏంటంటే అసైన్మెంట్ ఆపరేటర్స్ రాసుకోండి. అసైన్మెంట్ ఆపరేటర్స్ సో నెక్స్ట్ వన్ అసైన్మెంట్ ఆపరేటర్స్. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే మీకు ఇప్పుడే చెప్పేసాను చూడండి. లెట్ G ఈక్వల్ టు 20 అని పెట్టాను. సో ఎలా రాసాం మనం ఇప్పుడు ఇలా మనం ఇప్పుడు దాకా మనకి ఇలా రాయలేదు, ఇప్పుడు మనకు రాలేదు. మనకు వచ్చింది ఏంటంటే బేసికే కదా. ఏమని రాస్తామంటే మనం G ఈక్వల్ టు ఒక వాల్యూ పెంచాలనుకుంటే G ఈక్వల్ టు ఏం రాస్తామంటే మనం G ప్లస్ ఒక 10 పెట్టాలనుకుంటున్నాం, అంటే ఒక 10 పెంచాలనుకుంటున్నాం. అప్పుడు ఎలా రాస్తామంటే 10 ఇలా రాసి అప్పుడు రాసి అవుట్పుట్ ఎంత వస్తుంది చూడండి. 20 ప్లస్ 10 30 చూసారా. ఇలా రాయొచ్చు. ఆర్ అంటే ఇది ఫుల్ అంటే ఫుల్గా రాసేది లేదు, నాకు షార్ట్ కట్ యూస్ చేస్తానంటే జస్ట్ సింపుల్గా G ప్లస్ ఈక్వల్ టు ఎంత రాయాలి 10 రాయండి. 10 రాస్తే ఇప్పుడు ఆటోమేటిక్గా చూడండి 30 వస్తుంది చూసారా. జస్ట్ షార్ట్ కట్ అంతే, అంతే ఏం లేదు. సో ఇలా విడివిడిగా రాసే బదులు G ఈక్వల్ టు 20 రాసి మళ్ళీ G ఈక్వల్ టు G ప్లస్ 10 రాసి G ఎట్లా రాస్తే అది పెద్ద షార్ట్ షార్ట్ కట్ యూస్ చేస్తే ఇట్లా సరిపోతుంది. దాన్నే ఏమంటారంటే అసైన్మెంట్ ఆపరేటర్స్. సో మీరు ఏం చేస్తారంటే ఈక్వల్ టు నేను పెట్టాను కదా, ప్లస్ ఈక్వల్ టు చేశాను కదా, మీరు మైనస్ ఈక్వల్ టు అదే ఇది ఈక్వల్ టు మల్టిప్లికేషన్ అంటాను నేను ఓకేనా. మల్టిప్లికేషన్ ఈక్వల్ టు డివిజన్ మాడ్యులస్ ఇవన్నీ మీరు మిగతా చేసేయండి ఓకేనా. సేమ్ అంతే, అన్ని బేసిక్స్ ఒకటే. ఇప్పుడు ఈ ఇంటూ పవర్ ఈక్వల్ టు పెడితే ఏమైంది చూడండి. ఏమవుతుంది చూడండి 0 ఓకేనా. అర్థమైందా. సో ఇంతే సింపుల్, కానీ మీరు యూజ్ చేయండి ఓకేనా మిగతా అన్ని. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ కూడా అంతే, నథింగ్ బట్. సో ఇవన్నీ అందుకని మీకు ముందే సింబల్స్ ఇచ్చాను, మీరు యూజ్ చేస్తే సరిపోతుంది ఓకేనా. సో నెక్స్ట్ కంపారిజన్ చెప్తాను ఫస్ట్ ఓకేనా. కంపారిజన్ ఆపరేటర్స్. సో కంపారిజన్ ఆపరేటర్స్లో ఏమేమి ఉంటాయి మనకి చూడండి. ఈక్వల్ టు, ట్రిపుల్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. సో మీకు ఇక్కడ ఏమైంది తెలుసు అంటే మీకు గ్రేటర్ దాన్ లెస్ దాన్ తెలిసి ఉంటుంది, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు లెస్ దాన్ ఈక్వల్ టు కూడా తెలిసి ఉంటుంది. కానీ మీకు తెలియదు ఏంటంటే ఈక్వల్ డబల్ ఈక్వల్ టు, త్రిబుల్ ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్ టు ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ రాసుకోండి చెప్తాను డబల్ ఈక్వల్ టు అంటే మీనింగ్ ఏంటి రాసుకోండి. ఇట్ కంపేర్స్ ద ఓన్లీ వాల్యూ. ఇట్ కంపేర్స్ ద వాల్యూ రాసుకోండి. ఓన్లీ కంపేర్ ద వాల్యూ అని మీకు. ఓకేనా. సో త్రిబుల్ ఈక్వల్ టు ఇట్ కంపేర్స్ వాల్యూ అండ్ డేటా టైప్స్. Compares value and data types. సో ఇప్పుడు చూద్దాం ఎగ్జాంపుల్స్. సో మీకు బాడ్ మాస్ ఐడియా ఉంది కదా, చిన్నప్పుడు చెప్పారా బాడ్ మాస్ లేదా. బాడ్ మాస్ అంటే ఏంది, బాడ్ మాస్ చిన్నప్పుడు ఎవరు చెప్పారు. సో బాడ్ మాస్ అంటే నథింగ్ బట్ షార్ట్ కట్. అది బి అంటే బ్రాకెట్. చెప్పలేదు మీకు చిన్నప్పుడు ఎప్పుడు రాలేదు మ్యాథ్స్ లో సార్. సో ఓకే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్తాను. సో ఏంటంటే నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి పార్ట్ ఉంటుంది మనకి. సో ఫస్ట్ కొంతమంది ఏం చేస్తారంటే బ్రాకెట్స్ లో ఉన్నాయి తీసుకుంటారు. ఎందుకు బ్రాకెట్స్ లో, ఇప్పుడు చాలా పెద్ద వాల్యూ ఉంది దాంట్లోనే అందరూ ఎక్కువ శాతం ఆన్సర్ డిఫరెంట్గా వస్తుంది. కొంతమందికి ఇలా చేస్తారు, కొంతమంది కానీ ఆన్సర్ ఒకటే విధంగా రావాలి ఎవరికైనా. అదేంటంటే రూల్ ఏంటంటే బాడ్ మాస్ ఉపయోగించాలి ఎప్పుడైనా సరే. సో ఆ బాడ్ మాస్ రూల్ ఉపయోగిస్తే ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది ఎప్పుడైనా సరే. ఎందుకంటే డిఫరెంట్ అందుకని దానికి యూనివర్సల్గా పెట్టారు. ఏమంటే ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న వాల్యూస్ కంపేర్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఓకేనా. సో బ్రాకెట్లో ఉన్న వాల్యూస్ చేసుకున్న తర్వాత ఇంటూకి వెళ్తారు, మల్టిప్లికేషన్కి వెళ్తారు. ఇంటూ తర్వాత డివిజన్, ప్లస్ మైనస్ అట్లా డివిజన్. సో ఇలాంటి రూల్ ఉంటుంది. సో ఒకసారి మీరు ఇప్పుడు మ్యాథ్స్ క్లాస్ కాదు, ఒకసారి మీరు చూడండి బాడ్ మాస్ అని టైప్ చేయండి, మీకు అర్థమైంది ఓకేనా. సో మీకు ఎక్కడైనా లాజిక్స్ కానీ అర్థం కాకపోతే అంటే ఇది ఎందుకు బ్రాకెట్స్ లోపలే తీసుకోవాలి ఫస్ట్. సో వీటన్నీ ఏంటంటే ఇది మ్యాథ్స్ క్లాస్ అక్కడ ఉంటుంది. సో మీరు గూగుల్లోకి వెళ్ళి బాడ్ మాస్ అని టైప్ చేయండి, సో అప్పుడు మీకు అర్థమైంది.
ఓకేనా? అప్పుడు మీరు చూడండి దాని ప్రకారమే వాల్యూస్ తీసుకుంటుంది ఎప్పుడైనా. ఓకేనా? సో మర్చిపోకుండా ఒకసారి చూడండి బాడ్ మాస్ ఒక ఎలా తీసుకుంటారు వాళ్ళు. ఓకేనా? నేను జస్ట్ లాజిక్స్ చెప్తున్నా అంతే. మీరు చేయాల్సిందంటే మీరే చేయాలి మ్యాక్సిమం అంతే. ఓకేనా? సో నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆపరేటర్ ఫస్ట్ ఈక్వల్ టు. సో చూద్దాం. లెట్ ఓ లెట్ ఓ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి లెట్ ఓ ఈక్వల్ టు ఉంది కదా, ఏమని పెడదామంటే ఒక 20 పెడదాం. లెట్ వి ఈక్వల్ టు 30. వెయిట్ 30, ఈ 30 పెడదాం. ఈ 30 అంటే ఏంది? ఎస్, పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్ ఇంకో వేరియబుల్లో రాసుకుందాం, అంటే మీకు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో లెట్ జెడ్ ఈక్వల్ టు ఏం పెడదాం, ఓ ఈక్వల్ టు బి. సో ఇప్పుడు ఏం రాయాలి, కన్సోల్ డాట్ లాగ్ జెడ్ ఉందా, జెడ్ ఎక్కడ లేదు, రాయలేదు నాకు తెలుసు, రాయలేదు జెడ్. సో ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పండి నాకు, ఆన్సర్ ఏమైనా వస్తుంది చూడండి చెప్పండి. ఈక్వల్ టు అంటే ఇక్కడ 20, సారీ ఇక్కడ 20 ఉంది కదా, ఓలో 20, ఓలో 20 వాల్యూ ఉంది, వీలో 20 నెంబరే ఉంది. సో రెండు 20 కదా, సో ఈక్వల్ కదా చూద్దామా. వెయిట్, ఏమని వచ్చింది, ట్రూ వచ్చిందా? ట్రూ అంటే ఏంది దానికి అర్థం, రైట్ అనే కదా. సో రైటే, ఎందుకంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే ఈక్వల్ టు ఉంది చూసారా, దెన్ దాని మీనింగ్ ఏమని చెప్పాను, ఈక్వల్ టు అంటే చూడండి. ఓకే ట్రూ. ఇప్పుడు వాల్యూ ఏముంది మనకి 20 కదా, కింద వాల్యూ ఎంత ఉంది, 20. సో వాల్యూస్ రెండు సేమ్